హర్యానాలో మనీషా అనే అమ్మాయి నర్సింగ్ కాలేజ్ కి వెళ్లి అదృష్టమైంది. తెల్లారేసరికి ఒక పొలంలో శవపై పడింది. మరి ఇది మర్డరా లేదా ఆత్మహత్య అనేది అర్థం కాలేదు. ఇందులో సిబిఐ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆమెను 3 సార్లు పోస్ట్ మార్టం చేసింది. కానీ ఎటువంటి రిపోర్టు అందజేయలేదు. దాదాపు 3 నెలలు అవుతుంది. మరి ఇందులో ఎవరైనా దాస్తున్నారా లేదా ఈ కేసును చేయలేకపోతున్నారా అర్థం కావట్లేదు. లేదా ఎవరికైనా అమ్ముడు పేరో కూడా తెలియట్లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎన్నో సార్లు దండాలు చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని 10 సార్లు చెప్తున్నారు తప్ప ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. ఇప్పుడు మళ్ళీ నవంబర్ 30న మరో దండా చేపడుతున్నారు. ఇక్కడ సిబిఐ కూడా ఇలా చేస్తే జనాలకు నమ్మకం పోతుంది. 2023 మణిపూర్ లో కుక్కు మేటి జాతికి జరిగిన జాడుల్లో ఎంతో మంది చచ్చిపోయారు. అందులో తప్పించుకు పారిపోయిన కొంతమంది ఆర్మీ ఏర్పరిచిన శిబిరాల్లో తలదాచుకున్నారు. అయితే ఇప్పుడు మణిపూర్ లో సంఘ అయిన పండుగ రాబోతుంది. దానికి శిబిరాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ ఇంటికి పంపించాలని, అలాగే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటామని డిమాండ్ చేస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున నిరసన చేస్తా ఉన్నారు. ఇక్కడ చూస్తే మణిపూర్ లో ఇంకా గొడవలు సత్తుమనగలేదు. వీళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్తే మళ్ళీ రక్తపాతం జరిగే అవకాశం ఉంది. కానీ అవేం పట్టించుకోకుండా వీళ్ళు ఆర్మీపై దాడులు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అక్కడ హై టెన్షన్ నెలకొంది. మరి చూడాలి పరిస్థితులు ఎప్పుడు సత్తుమణుగుతాయో. ఈ రోజు నోయిడాలో 2 పని మనుషులు 85 లక్షల బంగారం దొంగిలించారు. విషయం ఏంటంటే వీళ్ళ ఇళ్లలో పని మనుషులుగా జాయిన్ అయ్యి వాళ్ళకి ఎంతో నమ్మకస్తులుగా ఉండి వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారం దొంగిలిస్తుంటారు. వాటిని తెలివిగా కరిగించి వేరే వాళ్ళకి అమ్మేసుకుంటా ఉంటారు. అయితే మనం ఒక ఇంట్లో 85 లక్షల బంగారం దొంగిలించి పశ్చిమ బెంగాల్ పారిపోయారు. పోలీసులు 300 సీసీ కెమెరాలు వెరిఫై చేసి వాళ్ళు పశ్చిమ బెంగాల్ వరకు వెళ్లి పట్టుకోవడం జరిగింది. ప్రపంచంలో ఎంత పెద్ద దొంగ అయినా ఏ రోజుకైనా దొరకాల్సిందే. కష్టపడకుండా వచ్చే సొమ్ము ఏ నాటికి నిలబడదు.